Today is June 2026. This is Kamlakar Bellepelli Venkata. ఎల్జీ పాలిమర్ అనే కంపెనీ మా చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉందండి, హిందుస్థాన్ పాలిమర్స్ నుంచి. కానీ చాలామందికి ఈ స్టైరిన్ అనేది లిక్విడ్ అని, అండ్ దట్ ఆల్సో స్టేబుల్గా ట్యాంక్లో, అంటే ప్రొడక్షన్ ట్యాంక్ అండ్ రన్నింగ్ ట్యాంక్ అండ్ స్టోరేజ్ ట్యాంక్స్ ఉంటాయి. దాంట్లో స్టేబుల్గా టెంపరేచర్స్ మెయింటైన్ చేస్తూ ఉండాల్సింది. అండ్ ఆల్సో దట్ పాలిమరైజ్ అయిందని, గ్యాస్ లీక్ అయింది అన్నప్పుడు ఇదొక లిక్విడ్ అని తెలుసుకోవాలి. లిక్విడ్ గ్యాస్గా కన్వర్ట్ అయిన దానికి రియాక్షన్ రన్ చేయడం, పాలిమర్ రియాక్షన్ రన్ చేయడానికి కావాల్సిన టెంపరేచర్స్, డిఫరెన్స్ ఆఫ్ ద టెంపరేచర్ at which that boiling point is 145 degrees centigrade ఉన్నప్పుడు టెంపరేచర్ ఏదైతే ఫ్యాక్టర్ ఉంటుందో ఆ టెంపరేచర్ ఫ్యాక్టర్ వల్ల ప్రెజర్ డెవలప్ అయ్యి ఒకసారి ట్యాంక్ నుంచి ఎక్స్ప్లోడ్ అయింది. సో లీకేజ్ మెటీరియల్ గ్యాస్ అండ్ స్టైరిన్ అనేది లిక్విడ్. అది ఒక రన్నింగ్ ట్యాంక్ ఉంటుంది, ఒక స్టోరేజ్ ట్యాంక్ ఉంటుంది. రిఫ్రిజిరేషన్ ఇష్యూస్ అయ్యని చెప్తున్నారు. యాక్చువల్గా ఏమైందంటే, బికాస్ ఆఫ్ నో ప్రొడక్షన్ ఇన్ ద ప్లాంట్, వై దే హ్యావ్ ఆర్డర్డ్ దట్ మచ్ ఆఫ్ క్వాంటిటీ ఎందుకని తీసుకొచ్చి ఒక ట్యాంక్లో పెట్టుకోవాల్సి వచ్చింది. ఫర్ ద ట్యాంక్ ఈజ్ ఇట్ ఇంటెండెడ్ ఫర్ లాంగ్ టర్మ్ స్టోరేజ్ ఆఫ్ స్టైరినా కాదా? లాంగ్ టర్మ్లో ఆ ట్యాంక్లో స్టైరిన్ స్టోర్ చేసుకోవచ్చా? రా మెటీరియల్ అంతగా స్టోర్ చేయాల్సిన అవసరం వచ్చింది ట్యాంక్లో ఇఫ్ దెర్ ఈజ్ నో ప్రొడక్షన్ ఇన్ ద ప్లాంట్. ఎందుకంటే వాళ్ళు ప్రొడక్షన్ లేనప్పుడు ట్యాంక్లో పెట్టుంచాల్సిన అవసరం ఉంది. రా మెటీరియల్స్ అనే ఖాళీ చేసి ట్యాంక్స్ అంతా క్లియర్ చేసి వదిలేసేయచ్చు కదా. ఎందుకంటే వాళ్ళు స్టైరిన్ వాళ్ళు కొరియా నుంచి కంటైన్మెంట్లో వస్తాయని చెప్పినట్టు వినున్నాను ఆ మధ్య. సపోర్ట్ ఏరియాలో కూడా ఉంటాయి వాళ్ళవి, అక్కడే వదిలేసేయచ్చు కదా. ఇక్కడ తెచ్చి ఒక రన్నింగ్ ట్యాంక్లో పెట్టి ఉంచాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆల్సో దట్ టెరిషరీ టేట్ బ్యూటైల్ కెటచాల్ అని ఉంటుంది. అది 98% ఆఫ్ స్టైరిన్ ఉంటే 2% లెట్స్ సే దట్ టీబీసీ యాడ్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైనా ఈ పాలిమర్ యాక్టివిటీ అనేది జరిగినప్పుడు, టెంపరేచర్ స్టోర్ అయినప్పుడు టీబీసీ యాడ్ చేయడం ద్వారా దాన్ని మళ్ళీ న్యూట్రలైజ్ చేస్తారు, అరెస్ట్ చేస్తారన్నమాట. పాలిమర్ రియాక్షన్ అరెస్ట్ చేస్తారు. చైన్ టెర్మినేషన్ రియాక్షన్స్ పాలిమర్ కెమిస్ట్రీలో ఉంటాయి. లాంగ్ చైన్ పాలిమర్స్, ఇన్హిబిటర్ కెమికల్స్ కూడా ఉంటాయి. ఎప్పుడైనా ఎక్కువ టెంపరేచర్స్ వచ్చిన మెర్కాప్టా ఇన్హిబిటర్ అని ఉంటుంది. లెట్స్ సే దట్ లాట్ ఆఫ్ ఇన్హిబిటర్స్ అండ్ ఉంటాయి. పాలిమర్ కెమిస్ట్రీ కూడా తెలుసుకుంటారని చెప్తున్నాను. అది కూడా లేదంటున్నాడు. అండ్ టీబీసీ యాడ్ చేయడానికి కూడా అవుట్ ఆఫ్ స్టాక్ అంటున్నారు. అండ్ ఆల్సో దట్ ట్యాంక్ నుంచి ఎక్స్ప్లోడ్ అయ్యి కొన్ని మెట్రిక్ టన్నుల్లో లేచి గ్యాస్ రూపంలో కన్వర్ట్ అయ్యి బయటకు వచ్చి అంత ప్రెజర్ డెవలప్ అయిన టెంపరేచర్ సెన్సార్స్ ఉంటాయి. అండ్ ఎవ్రీథింగ్ విల్ బి సాఫ్ట్వేర్ ఆటోమేటెడ్. ఈ రీజన్స్ వల్ల ట్యాంక్ లీక్ అయిందనేది తెలుసుకోవడానికి హైపర్ కమిటీ అనేది పెట్టింది గవర్నమెంట్. ఈజ్ ఇట్ ఎ ఫ్యాక్టరీ నెగ్లిజెన్స్ ఆర్ ఇట్ ఈస్ నెగ్లిజెన్స్ ఆఫ్ ద ఫ్యాక్టరీ ఆర్ న్యాచురల్గా ఇంకేమైనా ఫ్యాక్టరీస్ వల్ల అయిందని ఒక టెక్నికల్ కమిటీ కాన్స్టిట్యూటెడ్ బై ద స్టేట్ గవర్నమెంట్ వచ్చింది. హైపర్ కమిటీ రిపోర్ట్ బేస్ చేసుకుని కంపెనీ మీద ఛార్జెస్ ఫైల్ చేసిందని ముందు తీసుకెళ్ళి వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. హైపర్ కమిటీ అనేది గవర్నమెంట్ కాన్స్టిట్యూటెడ్ కమిటీ, జ్యుడిషియల్ బాడీ కాదు. ఇది ఎటువంటి ఆర్డర్స్ పాస్ చేయదు, సిఫార్సులు చేస్తుంది, రికమెండేషన్స్. అది స్ట్రిక్ట్గా పాటించాలి వద్దా అంటే ఆల్ ది జ్యుడిషియల్ ఆర్డర్స్ కావు. కోర్ట్ ఆర్డర్స్ అయితే కూడా ఛాలెంజ్ చేస్తారు అప్రాప్రియేట్ హైయర్ కోర్ట్స్లో. బట్ హైపర్ కమిటీ ఆర్డర్ స్ట్రిక్ట్గా ఫాలో అవ్వడం అంటే క్వశ్చన్ మార్క్. సో స్టైరిన్ అనేది ఏంటి మాలిక్యూల్ ఇక్కడ ఎందుకు పెట్టుకున్నాడు? అదొక లిక్విడ్ రూపంలో ఉన్న కెమికల్ ట్యాంక్లో విత్ టెంపరేచర్స్ కన్సిస్టెంట్గా మెయింటైన్ చేసి స్టోర్ చేయాల్సిన కెమికల్. అండ్ అందులో ఇన్హిబిటర్స్ ఉంటాయి. అండ్ ఆల్సో దట్ ఇట్ ఈస్ నాట్ 100% ప్యూర్. ఇవన్నీ మనం తెలుసుకున్నాం. ఇంకా అది లిక్విడ్ నుంచి గ్యాస్ స్టేట్కి కన్వర్ట్ అయ్యి ఎక్స్ప్లోడ్ అయ్యి విత్ హెవీ టెంపరేచర్స్ బయటికి రావడం వల్ల ఆ టెంపరేచర్స్ మనం ఇక్కడ మొక్కల మీద అండ్ దట్ పశువుల మీద అండ్ హ్యూమన్స్ మీద కూడా చూసాం. ఎలా మనం ప్లాస్టిక్ సర్జరీ కూడా చేయించుకోవాల్సి వచ్చింది.
ఆ టెంపరేచర్ సోర్ అవ్వడం 3 విండ్ బ్రీజెస్లో ఈ ఏరియాస్ అన్నీ ఏమైనా వెహికల్స్ కూడా కరిగిపోయాను. మీడియా హౌస్లో, సాక్షి హౌస్లో కూడా చూసాం. సో ద టెంపరేచర్ అండ్ ద ప్రెజర్ బిల్డప్ ఇన్ ద ట్యాంక్ అవుతున్నప్పుడు కూడా వాళ్ళకి బజర్ సెన్సార్స్ అండ్ టెంపరేచర్ సెన్సార్స్ అండ్ సాఫ్ట్వేర్ రన్ అవుతుంటుంది ప్లాంట్లో. మరి ప్లాంట్ కంట్రోల్ చేసిన వాళ్ళు ఆపరేటర్స్ అండ్ ఆల్సో దట్ వై దే స్టోర్డ్ దట్ మచ్ అమౌంట్ ఆఫ్ స్టైరిన్ ఇన్ ఏ ట్యాంక్ వెన్ దెర్ ఇస్ నో ప్రొడక్షన్ ఇన్ ద ప్లాంట్ అనేది ఇవన్నీ కొన్ని క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. అండ్ డిసిజన్ మాత్రమే తీసుకుని మరి ఎఫెక్టెడ్ మీద లాంగ్ టర్మ్ డిసీజెస్ లాస్ టు ది హ్యూమన్స్ అండ్ లాంగ్ టర్మ్ డిసీజెస్ ఏమి వస్తున్నాయి ఇమ్యూన్ కంప్రెషన్ అవడం వల్ల, ఎన్విరాన్మెంట్ ఫ్యాక్టర్ వల్ల లాంగ్ టర్మ్లో వచ్చే డిసీజెస్కి కావాల్సిన ట్రీట్మెంట్స్ అక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ లాంగ్ టర్మ్ సర్వే ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విక్టిమ్స్ మీద సర్వేలు కూడా ఎటువంటి పబ్లిష్ చేయలేదు. అండ్ ఎందుకు చెప్తాను, చాలామందికి దే డోంట్ హ్యావ్ నాలెడ్జ్ ఆన్ ద కెమికల్. అండ్ చాలామంది స్టైరిన్ ఎప్పటి నుంచో డీల్ చేస్తున్నారు అనుకుంటున్నారు. అండ్ ఆల్సో దట్ ఒక ప్లాంట్ అంటూ ఉన్నాక దాని కెపాసిటీ బిల్డింగ్ కూడా ఇంపార్టెంట్. దీన్ని ఆ చిన్నప్పటి నుంచి ఉన్న ఫ్యాక్టరీ అయినా సరే కూడా ఎల్జీకెమ్ ఎన్నిసార్లు దీన్ని ఎక్స్పాండ్ చేసింది లాస్ట్ ఇయర్స్లో. అప్పుడు 200 టన్నులు ఫస్ట్ అయ్యి ఉంటే ఇప్పుడు 600 టన్నులు అయితే లెట్స్ సే దట్, నాట్ షూర్ అబౌట్ దట్. ప్రొడక్షన్ కెపాసిటీ ఇంక్రీజ్ చేస్తే పొల్యూషన్ పెరుగుతుంది, ఎఫ్లుయెంట్స్ పెరుగుతాయి, ఇండస్ట్రియల్ ఎఫ్లుయెంట్ పెరిగితే ప్రొడక్ట్స్ ఏమి యాడ్ చేస్తున్నాడు ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ ఇక్కడ రన్ చేసుకోగలుగుతాడా, లేదంటే ఇప్పుడు లార్జ్ స్కేల్లో బల్క్ రన్ చేయడానికనే ఇల్లున్నాడా, వాలంటీర్గా షిఫ్ట్ చేసుకున్నప్పుడు వాళ్ళు ఇక్కడే రన్ చేసుకుంటాం ప్లాంట్ అని కూడా హైకోర్టును ఆశ్రయించవచ్చు. జ్యుడిషియల్ డిలే అయింది, మా ప్లాంట్ రీఎస్టాబ్లిష్ చేయండి అని కూడా ఆశ్రయించవచ్చు. ఇంకా మెటీరియల్ సేల్ అప్పుడు కూడా వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళి విక్టిమ్స్ డబ్బులు ఇవ్వడానికి రిజెక్ట్ చేస్తే మెటీరియల్ సేల్స్ మేము ఇవ్వమని, ఇంజూర్డ్ డిసీజర్కి 37 crores ఇచ్చిందని రాంగ్ ఫైలింగ్ చేస్తున్నారు. 1770 of 2021లో సివిల్ అపీల్ ఆన్ ద 6 April 2021 5th పాయింట్ సేల్ డిపాజిట్స్ మెయిన్ స్టేట్మెంట్ పెట్టమని. ఇన్స్టెడ్ ఆఫ్ ఎన్జిటీలో ఏదైతే వాళ్ళు డిపాజిట్స్ ఉన్నాయో సుప్రీంకోర్టుకి వెళ్ళి ఫైల్ చేసుకుని ఆల్రెడీ హైకోర్టులో డిపాజిట్స్ లయబిలిటీ క్లియర్ చేయడానికి పెట్టారు. అవి అడుగుంటే ఇచ్చేద్దరేమో వాళ్ళు, బట్ దే నెవర్ కాన్సన్ట్రేటెడ్ ఆన్ ద కోర్ట్ కేసెస్ ఆల్సో. ఈ అండర్స్టాండింగ్ లేక చాలామంది స్టైరిన్ అనేది మేము ఎప్పటి నుంచో డీల్ చేస్తున్నామని, అది ఎటువంటి రాంగ్ సైడ్ ఎఫెక్ట్స్ ఇవ్వలేదని ఎప్పుడు ఇక్కడ నుంచి కంప్లైంట్స్ లేవంటున్నారు. ఈ కెమికలే కాదండి, ఏ కెమికల్ డీల్ చేసినా ప్రాపర్ వేలో డీల్ చేస్తే దానివల్ల ఏ దుష్ప్రభావాలు ఉండవు. కానీ రాంగ్ హ్యాండ్లింగ్ చేసినప్పుడు, అందుకే యాక్సిడెంట్ అంటారు దాని మీద వాళ్ళు క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది, పబ్లిక్ ఇవ్వాలి, గవర్నమెంట్ ఏజెన్సీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇఫ్ దెర్ ఈజ్ నో ప్రొడక్షన్, వై దే స్టోర్డ్ దట్ మచ్ ఆఫ్ బల్క్ ఇన్ ద ప్లాంట్ అండ్ వేర్ దెర్ ఈజ్ నో, ఈజ్ ద ట్యాంక్ ఇంటెండెడ్ ఫర్ లాంగ్ టర్మ్ స్టోరేజ్కి విట్నెస్ ఉన్న ట్యాంకా, ఈజ్ ఇట్ ఇంటెండెడ్ ఫర్ లాంగ్ టర్మ్ స్టోరేజ్? అండ్ టీబీసీ కూడా స్టాక్ లేదంటున్నారు. ఇవన్నీ నేను హైపర్కుండా చదివి తెలుసుకున్నాను. ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ జ్యుడిషియల్ ఆర్డర్స్ టు ఆర్డరింగ్ ద షిఫ్టింగ్ ఆఫ్ ద ఫ్యాక్టరీ అంటే December 2023లో వీళ్ళు ఫైల్ చేసుకుని షిఫ్ట్ చేసుకున్నారు. సో కెమికల్ ఫామ్ ఏంటి, అది రైజ్ వచ్చిన టెంపరేచర్ ఏంటి, రీజన్స్ ఫర్ ద యాక్సిడెంట్ ఏంటి, అది కెమికల్స్ డైరెక్ట్గా ఎక్స్పోజ్ అయిన పాపులేషన్ తాలూకా బ్రెయిన్ స్టేటస్ ఏంటి, వాళ్ళకి వచ్చిన డిసీజెస్ ఏంటి, ఇమ్యూన్ కంప్రెషన్ అవడం వల్ల రకరకాల ఇమ్యూనిటీ బౌండ్ డిసీజెస్ కూడా వస్తాయని చెప్పున్నారు. ఏంటి అనేది ప్రాపర్ స్టేట్ లెడ్ సర్వే లేదు. బట్ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు సర్వే చేసినా కూడా హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో సిపిసిబి నీరు July 2021 రిజిస్ట్రేషన్ సబ్మిషన్ లేదని తెలిసింది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఒక కెమికల్ ప్లాంట్ ఉన్న లొకేషన్లో ఇంకో కెమికల్ ప్లాంట్ తెచ్చి పెట్టినా కూడా ఎల్జీ వేరే ఉత్పత్తులు అదే కెమిస్ట్రీ డీల్ చేస్తారు తప్పితే, కెమికల్ ప్లాంట్ ఏ ప్రొడక్షన్ స్కేల్లో మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు, దాని తాలూకా కెపాసిటీ అనేది ఇంపార్టెంట్. కెపాసిటీ, ఎమిషన్ అండ్ వాట్ టైప్ ఆఫ్ ప్రాసెస్ రన్ చేస్తున్నారు, మెటీరియల్స్ విచ్ దే ఆర్ యూజింగ్ టు కన్వర్ట్ దట్ స్టైరిన్ ఇంటూ ఇంజనీరింగ్ ప్లాస్టిక్స్ ఆర్ ద డిజైర్డ్ కాంపోనెంట్స్, ఏదైతే ఫినిష్డ్ ప్రోడక్ట్స్ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారో దానికి వాడే రూట్ ఆఫ్ సిన్సిస్ అండ్ ఆల్సో దట్ ప్రాసెస్ కెమిస్ట్రీ ఏం రన్ చేస్తున్నారు, టెంపరేచర్ ఫ్యాక్టర్స్ ఏం మెయింటైన్ చేస్తున్నారు,
అండ్ ఇవన్నీ ఇంపార్టెంట్ పారామీటర్స్ ఉంటాయి కెమిస్ట్రీలో. ఎవరైనా ప్రాపర్ ఎక్స్పర్ట్స్ వాల్యుయేట్ చేసి రన్ చేయడానికి తగ్గ కారణాలు ఏంటని అన్వేషించి రిపోర్ట్స్ పబ్లిష్ చేస్తే బాగున్ను అని ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. జై హింద్. జనాలకు తెలియపరచాలని చేస్తున్నాను. ఇందులో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఏమి ఉండదు. చాలామంది రన్ చేస్తారు, బట్ ద ప్రాసెస్ కెమిస్ట్రీ అని చాలా ఇంపార్టెంట్. గ్రీన్ కెమిస్ట్రీ టెక్నిక్స్ అని కూడా వచ్చున్నాయి, దాని ద్వారా కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. బట్ కాస్ట్ ఎఫెక్టివ్ సిన్సిస్లో రన్ చేసిన బల్క్ ప్రొడ్యూస్ ట్యాంక్ అవడం, బల్క్ ప్రొడ్యూసింగ్ కంపెనీ అవడం వల్ల పాండమిక్లో మరి లాంగ్ టర్మ్లో ఎందుకు స్టోర్ చేశారు అండ్ దట్ కన్వర్ట్ అయిన గ్యాసియస్ మెటీరియల్ పబ్లిక్ హెల్త్ని ఎందాక ఎఫెక్ట్ చేసింది. ఆ రోజుల్లో మరి 585 మంది హాస్పిటలైజ్ బయటకు వచ్చినారు. వాళ్ళ తలక స్టేటస్ ఏంటి, వాళ్ళ మీద వచ్చి కాస్ట్ ఇంప్లికేషన్స్ ఏంటి, ఎకనామిక్ ఇంప్లికేషన్స్ ఏంటి, ఎంత మోతాదులో వాళ్ళు రికవర్ ఆఫ్ హెల్త్కి ఖర్చు పెట్టుకున్నారు, ఎంతమంది రిటైన్ అయి ఉన్నారు, ఎంతమంది తర్వాత చనిపోయి ఉన్నారు అనే స్టాటిస్టిక్స్. అండ్ ఆల్సో దట్ 10,000 మందికి మానిటరింగ్ పుస్తకాలు ఇచ్చారు. వాళ్ళని ఐడెంటిఫై చేయడం, వాళ్ళకి ఐడెంటిటీ కార్డులు ఇవ్వడం, వాళ్ళ తాలూకా ప్రజెంట్ ఆరోగ్య పరిస్థితి అనేది స్టేట్ గవర్నమెంట్ సర్వే చేసి రిపోర్ట్ పబ్లిష్ చేసి ప్రజలకు తెలియపరిచి అండ్ వాళ్ళు కూడా రికార్డ్ పెట్టుకుంటే మంచిదనే భావనతో నేను ఈ వీడియో చేస్తున్నాను. జై హింద్.